ఒకవేళ సర్జరీకి వెళ్ళకపోయినా జస్ట్ నార్మల్గా మనకి స్పైన్ అనేది పెయిన్ వస్తున్నా ఫిజియో వరకు మనం వెళ్ళొచ్చు అంటారా? జస్ట్ ఫర్ పెయిన్ అంటే మనకి ప్రాబ్లం ఎంతవరకు ఉంది? ఇప్పుడు కాళ్ళలో రేడియేషన్ ఉంది అంటే ఇప్పుడు జస్ట్ బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకున్నా ఓకే పర్లేదు. ఒకవేళ కాళ్ళల్లోకి తిమ్మిర్లు వస్తున్నాయి అంటే, షుగర్ లేదు కాళ్ళల్లోకి తిమ్మిర్లు వస్తున్నాయి అంటే ఒకసారి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎంఆర్ఐతో కానీ ఎక్స్రే బేసిక్గా ఒక బోన్స్ కనపడతాయి. ఎంఆర్ఐలో మనకి స్పైనల్ కార్డ్ అనేది క్లియర్గా కనపడుతుంది. అది ఎంఆర్ఐలో చిన్న డిస్క్లు ఉంటే మనం వీ కెన్ గో ఫర్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. ఏ డిస్క్ అయినా మీడియం సైజ్ ఉంది, పేషెంట్కి కాళ్ళు చేతుల్లో ఏమీ పవర్ లాస్ లేదంటే 6 వీక్స్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయాలి. చేసిన తర్వాత కూడా తగ్గట్లేదు, చాలా ప్రాబ్లం వస్తుంది, నిద్ర రావట్లేదు, చాలా మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే అప్పుడు సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇనిషియల్ రాగానే సర్జరీ చేయకూడదు అనమాట.